జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోయినాయి. రేపు రిజల్ట్ వస్తుంది. అయితే ప్రీ పోల్ సర్వేకి ఎగ్జిట్ పోల్ సర్వేకి వచ్చేసరికి చాలా ఫరక్ కనిపిస్తుంది. ప్రీ పోల్ సర్వేలలో ఏ పార్టీ అయితే గెలుస్తుంది అని అందరు చెప్పిరో ఎగ్జిట్ పోల్లకు వచ్చేసరికి టోటల్ డిఫరెంట్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇచ్చినాయి. అయితే నిజంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పేదంతా నిజమవుతుందా? ఎగ్జిట్ పోల్స్లల్లో నిజమెంత? ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాక్ట్ పోల్స్కి ఏమన్నా తేడా ఉంటుందా? గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఏంది? చాలా ఇష్యూస్ని మనం విప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్లోనేమో అందరూ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్నలాగా ఇచ్చారు దాదాపు చేసిన సర్వేలన్నీ కూడా. కానీ ఎగ్జిట్ పోల్కి వచ్చేసరికి మొత్తం డిఫరెంట్గా వచ్చింది. వేరే పార్టీకి అవకాశాలు ఉన్నాయి అన్నలాగా ఇచ్చారు. నిజంగా ఈ ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చే ఫలితాలే ఎగ్జాక్ట్ పోల్స్లలో ఉండే అవకాశం ఉంటుందా సార్? చాలాసార్లు ఉండదు. అంటే నిజాయితీగా ఎన్నికలు జరిగినప్పుడు రిగ్గింగ్ ఇట్లాంటివి లేకుండా డబ్బులు తర్వాత రకరకాల వస్తువులు ఇవేవి ఇవ్వకుండా అట్లా ఉన్నప్పుడు మనం చెప్పొచ్చు కొంత ప్రీ పోల్ సర్వేకును ఎగ్జిట్ పోల్ సర్వేకు రిజల్ట్స్కి ఎక్కువ వ్యత్యాసం ఉండదు. కానీ ఇట్లాంటి ఉప ఎన్నికలల్లో మనకు అంచనా టైట్ కాంటెస్ట్ ఉన్నప్పుడు అంచనా అనేది అందదు. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రీపోల్ సంబంధించి మనం 6th కంటే ముందు ఉన్నదాన్ని మనం ప్రీపోల్ అనొచ్చు. 6th నుంచి నిషేధించారు ప్రీపోల్ సర్వీస్ అన్ని కూడా ఏవి అనౌన్స్ చేయకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్. 6th నాటికి వచ్చిన సర్వేలలో చాలా వరకు బీఆర్ఎస్కి ఎడ్జ్ చాలా ఎక్కువ చూపెట్టారు. అంటే జస్ట్ 2% 3% కాకుండా కేకే సర్వే అనేది అయితే 17% చూపించింది. ఇప్పుడు వాళ్ళు 9%తో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు. తర్వాత మిషన్ చాణక్య ఇంకా కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్కి అనుకూలంగా అప్పుడు చెప్పాయి, ఇప్పుడు చెప్తున్నాయి. తర్వాత మిగిలిన సంస్థలు ఏవైతే మొన్న ఎగ్జిట్ పోల్స్ అప్పుడు ఇట్లా పోలింగ్ అయిపోగానే ఒక 2-3 అవర్స్లనే 7 గంటల నుంచి 9 గంటల లోపల ఒక 5-6 సంస్థలు బీఆర్ఎస్ ఓడిపోతున్నది. ఎంత తేడాతో ఓడిపోతున్నది అని అంటే కొందరు 1.5 అన్నారు, కొందరు 2 అన్నారు, కొందరు 3 అన్నారు. ఒక 2 సంస్థలు మాత్రం 5 కంటే ఎక్కువ చూపెట్టాయి. అయితే ఒకటి ఏ సర్వేకైనా +or-3 ఉంటుంది. కాబట్టి 1.5, 2, 3 అనంటే ఎటైనా కావచ్చు ఫలితం క్లోజ్గా. రెండవది మరి 10%, 17% మధ్యలో ప్రీపోల్ సర్వేలు ఉన్నప్పుడు పోల్ మేనేజ్మెంట్ ద్వారా కొంత సినారియో మారుతుంది. బట్ 9%, 10% అంత ఓట్ను మేనేజ్ చేయడం సాధ్యం కాదు. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా అట్లీస్ట్ 3%తోని బయటపడుతుంది బీఆర్ఎస్ అనేది. అయితే అందరూ చెప్తున్నది ఏంటంటే బాగా డబ్బులు పంచాడు, చీరలు పంచాడు, తర్వాత రకరకాల ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇచ్చారు, కుక్కర్లు కానీ మిక్సీలు కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చారు. తర్వాత వెల్ఫేర్ అసోసియేషన్స్కి మీ అపార్ట్మెంట్ కలర్ వేసుకోండి అని, మీ అపార్ట్మెంట్లో ఏదన్నా మీకు అవసరమైంది పెట్టుకోండి, లిఫ్ట్ పెట్టుకోండి, ట్రాన్స్ఫారం పెట్టుకోండి, ఇట్లాంటి వాటికి 6 లక్షలు 10 లక్షలు బల్క్లో కూడా ఇచ్చారు. అంటే విడివిడిగా ఇవ్వడానికి టైం సరిపోదనో అసోసియేషన్ వాళ్ళ చేతిలో పెట్టారు. అందరిని పిలిపించి 4-5 వాళ్ళ చేతిలో పెట్టిపోయారు. సో దీని ఇంపాక్ట్ పూర్తిగా ఉండదు అని మనం చెప్పలేము, డెఫినెట్గా ఉంటుంది. ఎవరో ఒక 20% మాత్రం వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకుంటారు, ఓటు మాత్రం వాళ్ళు అనుకున్నకి ఇస్తారు. తెలంగాణ పేదవాళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళల్లో ఈ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. మనం డబ్బులు తీసుకున్నాం, డబ్బులు ఇచ్చినోనికి వేయాలి. తర్వాత ఇంతకుముందు డబ్బులు తీసుకోవడం పాపం అనుకునేది, వాళ్ళు తింటలేరా, ఇది మన డబ్బు కాదా, ఓట్లు వేయించుకున్నా వేయించుకోకపోయినా వాళ్ళు తింటాను కదా, మనం తింటే తప్పేంది, ఎవరేం చక్కగా ఉన్నారు, ఇట్లా మాట్లాడతారు అన్నట్టు. అంటే ఒకరిద్దరు అట్లా మాట్లాడంగానే అందరి మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఫలితం తారుమారైతే కనుక ఆ క్రెడిట్ వీళ్ళు ఇచ్చిన డబ్బుకు చీరలకే పోతుంది తప్ప నిజంగానే అది నవీన్ యాదవ్ చూసో లేకుంటే రేవంత్ రెడ్డిని చూసో వేసింది కాదు. అయితే ఒక రాజకీయం అయితే ఒక టర్న్ తిరుగుతున్నది. అంటే ఇప్పుడు గతంలో కూడా డబ్బు ప్రభావం ఉంది, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే డబ్బు లేనిది మనం నిలబడలేము, డబ్బు లేనిది మనం గెలవలేము, డబ్బే అన్నిటికంటే ప్రధానం. డబ్బు ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళకి అంత టికెట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటి ఎన్నికల ద్వారా
ప్రచారం అవుతూ ఉంటాయి. చాలా మంది పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది, చాలా మంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా పోలింగ్ సెంటర్లకి రాలేదని నిన్న మొన్న పోయి మళ్ళీ వాళ్ళందరినీ పైసలు వాపస్ ఇయ్యిర్రి అని అంటున్నారట. ఎప్పుడన్నా చూసిరా సార్ మీరు ఇట్లాంటి సిచ్యువేషన్, పైసలు వాపస్ ఇయ్యిర్రి అని మళ్ళీ వచ్చి? అది అక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోపంతో చేస్తుంటారు ఆ పని. మీరు వాళ్ళు పోలింగ్ బూత్కే రాలేదనుకో దొరికిపోతారు వాళ్ళు. మీరు రాలేదు కదా ఎలక్షన్లో ఓట్లు వేయడానికి, మరి రానప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారు మాకు ఇవ్వండి అని అడుగుతారు. పెద్దగా వాళ్ళు వసూలు చేసుకోవడానికి అవకాశం లేదు, కానీ దౌర్జన్యంతో ఏమన్నా బెదిరేయడానికి ఇట్లాంటి కొన్ని దిక్కులు అట్లా ఆ డబ్బుల కోసం కూడా చేస్తారు అట్లాంటి పనులు. ఇంకోటి ఎగ్జిట్ పోల్స్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 6 గంటల తర్వాత లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఓటు వేయొచ్చు. ఆ ఓటు 8-9 వరకు కూడా పోయింది. కానీ ఎగ్జిట్ పోల్స్ కొన్ని 6 గంటలకు అయిపోతే 6-5 నిమిషాలకి 6-3 నిమిషాలకి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి వాటికి అంత శాంటిటీ ఎట్లుంటుంది? ఈ రెండింటికి తేడా గమనించిన 10 తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్, నెక్స్ట్ నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ అవేమో పూర్తిగా టీఆర్ఎస్ ఫేవర్ ఉన్నాయి, బీఆర్ఎస్ ఫేవర్గా ఇమ్మీడియట్గా ఇచ్చినవి లేవు. అంటే బహుశా నేను అనుకుంటా వాళ్ళు 11, 12, 1 గంట వరకు చేసి ఆ శాంపిల్స్తో వాళ్ళు సర్వే చేశారు. దానివల్ల లేట్గా వచ్చిన సర్వేలలో ఆ ట్రెండ్ ఏదైతే ఇప్పుడు డబ్బు తీసుకున్న వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు మార్నింగ్ పోయి ఓటేసేస్తారు, ఇక పని అయిపోతుంది మనం తీసుకున్నాం. వాళ్ళు కూడా తొందరగా వాళ్ళ పెత్తనం ఉంటుంది, మీరు డబ్బులు తీసుకున్నారు కదా ముందు రండి ఓటేయండి, వాళ్ళు పోయి వాళ్ళు ఎంబడే పడుతుంటారు. కాబట్టి వాళ్ళది ముందు సర్వేలో వచ్చి ఉంటుంది. కొంచెం వీళ్ళు ముందే డిసైడ్ అయ్యి మెంటల్గా మార్నింగ్ రష్ ఎక్కువ ఉంటుంది, దాని మెల్లగా పోదామని అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ బీఆర్ఎస్కి ఏంటంటే కొంత పోలింగ్ స్టేషన్ దాకా వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉండే. ఉదాహరణకు 3 నెలల్లో ఒక్కొక్క ఇల్లును అంటే ఓటర్స్ను కూడా డివైడ్ చేసుకొని 50 మంది 100 మంది ఇట్లా బాధ్యతలు తీసుకున్నారు కదా. వాళ్ళని ఆ రోజు ఐటీ వాళ్ళని ఐటీ ఆఫీసులలో పోనీయకుండా, ఇతర రకాల పనులు చేసుకునే వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటికి పోనీయకుండా వాళ్ళే ఎంబడి పెట్టుకొని వచ్చి ఓట్లు వేయించే పద్ధతి ఉంటే బాగుండేది. ఇది ఎప్పుడు సాధ్యమైందంటే ఇన్ఛార్జీలుగా బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టకుండా ఆ డివిజన్లలో ఉన్న వాళ్ళకే ఇన్ఛార్జ్ ఇచ్చి నీకు ఇంత పోల్ పర్సంటేజ్ కావాలి, నీకు ఇది బాధ్యత, ముందు వాళ్ళని పోలింగ్ బూత్ దాకా తీసుకురావాలి. అంటే బీఆర్ఎస్కి ఒక అవకాశం ఏముండే అంటే కొద్ది ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ మందిని పోలింగ్ బూత్కు తీసుకొచ్చే మెకానిజం కనుక చేసి ఉంటే ఇంకా కొంత మెరుగ్గా ఉండేది ఫలితం. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా రేవంత్ రెడ్డికి వేయరు, అట్లా కొంత అడ్వాంటేజ్ ఉంటుండే. మరి ఎంతవరకు సక్సెస్ అయింది అనేది తెలియదు. ఎందుకంటే అర్బన్లో ఏమైందంటే ఒక నిరాసక్తత, ఒక నిర్లిప్తత, ఇక మనం ఎత్తనే గెలుతాడా, ఆ తర్వాత క్యాండిడేట్ల మీద పెద్ద కన్విక్షన్ లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అది కొంచెం బ్రేక్ చేయాలి, లేకపోతే ఇంకా 100 ఏళ్ళైనా ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగదు. బట్ నేను చాలా కాలం నుంచి సజెస్ట్ చేస్తూ వస్తున్నా, ఆ రోజు కర్ఫ్యూ పెట్టాలి. కర్ఫ్యూ పెట్టి ఇప్పుడు 400 బూతులే కదా, 400 వెహికల్స్, 400 బస్సులు. ఆ బూతులలో ఆ బస్సు ఏం చేస్తా అంటే ఇంటింటికి పోయి వాళ్ళు డోర్ నాక్ చేసి వాళ్ళు వచ్చి ఓటేసుకోవాలి. అక్కడ దొంగ ఓట్లు వచ్చే అవకాశం లేదు, అక్కడ పోలింగ్ తక్కువ అయ్యే అవకాశం అసలు లేదు. ఇంకోటి ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ పెంచాలంటే ఆస్ట్రేలియాలో ఒక పద్ధతి ఉంది. ఆస్ట్రేలియాలో ఏం చేస్తారంటే అది చాలా బాగుంటుంది ఎన్నికల పద్ధతి. ఈ మీరు ఖచ్చితంగా ఓటు వేయడానికి ఒకవేళ కనుక మీరు రాలేని పరిస్థితి ఉంటే మీరు ఆన్లైన్లో ఓటు చేయవచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా కారణంతో రాలేదనుకోండి, వ్యాలిడ్ రీజన్ చెప్పకపోతే చాలా పెద్ద ఫైన్ ఉంటుంది, $1,000, $800 ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడనేమో మనం డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాం, అక్కడ వాళ్ళు ఓటేయకపోతే వాళ్ళు ఏదైనా ఆధారాలు చూపెట్టాలి. ఫైన్ కట్టొద్దు అనుకుంటే మేము వేరే దేశానికి వెళ్ళినాం, లేకుంటే పూర్తిగా అసలు చాతగాని స్థితిలో మెడికల్ ఎమర్జెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాం, అట్లాంటి వాళ్ళకు కూడా వీళ్ళు ఏదో ఒక పద్ధతిలో వాళ్ళతో ఓటు వేయించే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఒక్కరోజు నడవదు, అక్కడ 2-3 days నడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఆన్లైన్ ఓటింగ్ కూడా చేసుకోవడానికి వీలుగా ఒకసారి వేస్తారు, అది మళ్ళీ రెండోసారి వేయడానికి ఉండదు. అట్లాంటి టెక్నాలజీ కూడా వాడితే మనకు అర్బన్లో పోల్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది. వాళ్ళకు పెనాల్టీ వేస్తామని చెప్పేసి బహిరంగంగానే చెప్పాలి.
చెప్పి వేయాలి కూడా పెనాల్టీ. ఒక ఎలక్షన్లో పెనాల్టీ వేస్తే రెండో ఎలక్షన్లో పరిగెత్తుకుంటూ చోటేస్తారు. ఎన్నికలు అయినప్పటి నుంచి ఇన్ఫాక్ట్ దానికంటే 2-3 రోజుల నుంచి కూడా సైలెంట్ ఓటింగ్ అనే దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా రెండు పార్టీలు సైలెంట్ ఓటింగ్ అనే దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. నిజంగా అసలు సైలెంట్ ఓటింగ్ అనేది ఏ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సార్? జనరల్గా సైలెంట్ ఓటింగ్ వేసేవాళ్ళు కొంత ఆలోచించేవాళ్ళు గతంలో మంచి పనులు చేశారనే నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్ కంపేర్ చేస్తారు. ఈ 2 yearsలో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, బీఆర్ఎస్ చాలా చేసింది. సైలెంట్ ఓట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఎవరు గెలిచే అవకాశాలు అనేది చూసి అడిదిక్కు టిల్ట్ అవుతారు. కొందరేమో మంచి పనులు చేసే వాళ్ళని ఎన్నుకుందాం, వాళ్ళు బయటికి చెప్పరు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది, ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు నచ్చింది, అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి వాళ్ళు బయటపడరు. వాళ్ళు తర్వాత ముస్లిమ్స్లలో మజ్లిస్ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ అధికార పార్టీ, అక్కడ ఎక్కువ సైలెంట్ ఓట్ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి వేయాలనుకున్న వాళ్ళు బయటికి చెప్పరు, సైలెంట్ ఓట్ అది. కాబట్టి సైలెంట్ ఓట్ ఎక్కువగా బీఆర్ఎస్కి పడే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అధికార పార్టీ అంటే భయం ఉంటుంది. అంటే ఇంకొకటి కూడా ఎగ్జిట్ పోల్స్లో మొన్న జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో ఇచ్చిన చాలా ఎగ్జిట్ పోల్స్ తప్పినాయి కదా సార్. అసలు ఎన్డీఏకి ఎప్పుడు ఉంటుంది ఇది, ఈ వ్యత్యాసం అనేది ఎప్పుడు ఉంటుంది. 2 to 3% అంటారు కానీ ఒక్కోసారి అది 5% ఎబో కూడా వేరియేషన్ ఉంటుంది. అవి కరెక్ట్ అయితే అని చెప్పడానికి లేదు. ఎవరో హైలీ రెప్యూటెడ్ వాళ్ళు చేసేటి 1 or 2 ఆర్గనైజేషన్స్ మాత్రం ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాయి, కానీ మిగతా అన్నీ కూడా చాలాసార్లు ఫెయిల్ అవుతాయి. అంటే వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ రాదు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అనుకున్నట్టు వాళ్ళ మనసులో మాటను బయటికి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు. ఇప్పుడు సర్వే సంస్థలు ఎక్కువైపోయినాయి, అప్పటికప్పుడు రిక్రూట్ చేసుకుంటారు. మనిషి అయితే చాలు, చదువుకున్నాడు అయితే చాలు, వాడికి నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది, స్కిల్ ఎక్కడ ఉంటుంది. సెఫాలజీ అనేది ఒక స్కిల్డ్ ప్రొఫెషన్, అది అంతా అప్ టు ద మార్క్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే సర్వేలలో ఎక్కువ తప్పులు దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేనైతే ఈ సర్వేలను నమ్మట్లేదు. డెఫినెట్గా బీఆర్ఎస్ ఒక 3% ఓట్స్తో బయటపడదని నమ్మకంతో ఉన్నాను నేను. అంటే బీఆర్ఎస్ మీద ప్రేమని కాదు, ఇక్కడ జరిగిన ట్రెండ్ చూసినట్టయితే అంత మేనేజ్ చేయడం సాధ్యం కాదు రేవంత్ రెడ్డికి. డెఫినెట్గా బీఆర్ఎస్ గెలుస్తారనే నమ్మకంతోనే ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్.